దాదాపు 2-3 నెలల నుంచి నిరుద్యోగులు రోడ్ల మీద ధర్నాలు చేస్తా ఉంటే రేవంత్ రెడ్డి గారు నిమ్మకు నీరెత్తినట్టుగా కనీసం స్పందించకుండా ధర్నా చేసినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తూ అదే విధంగా ఆయన రైతు భరోసాకు సంబంధించినటువంటి సభలో మాట్లాడుతూ ఉన్నాడు. నిరుద్యోగులు బాయిలో పడ్డ ఇంటిని తాగి చనిపోయిన కూడా మేము పోస్టులు వేసే పరిస్థితి లేదని చెప్పి ఇండైరెక్ట్ గా మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మేము రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం, గతం లోపల ప్రణాళికగా ఒకరు చనిపోతే నేషనల్ ఇంటర్నేషనల్ మీడియా వరకు తీసుకుపోయే ప్రయత్నం చేసిర్రు. మరి 19 మంది నిరుద్యోగులు చనిపోతున్నారు. ఒక పక్క నోటిఫికేషన్ రాక, ఒక పక్క నోటిఫికేషన్ వస్తాయా లేవా అనే నమ్మకంతో ఆర్థికంగా కుమిలిపోతూ నోటిఫికేషన్లు విడుదల చేయలేక ఇంటికాడికి ముఖం చూపెట్టలేని పరిస్థితుల్లో నిరుద్యోగులు ఆగమవుతున్నటువంటి పరిస్థితిలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ రోజు నిన్న బల్మూరు వెంకట్ గారు ఛాలెంజ్ విసురుతా ఉన్నాడు, దమ్ముంటే అసెంబ్లీకి రా అని చెప్పి. మేము అడుగుతా ఉన్నాం బల్మూరు వెంకట్ గారిని, అయ్యా బల్మూరు వెంకట్ గారు, నువ్వు ఎలక్షన్ కు ముందు ఖచ్చితంగా ఎవరు మీకు అండంగా ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా మేము కోదండరామ్ సార్ గారిని, నేను కానీ రియాజ్ సార్ గారిని ఖచ్చితంగా మీకు అండంగా ఉంటామని చెప్పి వారానికి 7 రోజులు ఉంటే 7 రోజులు లైబ్రరీలో చుట్టూ యూనివర్సిటీల చుట్టూ తిరిగేటటువంటి వ్యక్తి మమ్మల్ని విస్మరించి కనీసం మా నుంచి వినతి పత్రాలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితిలో ఉండి ఈ రోజు ప్రతిపక్షానికి ఇంకెన్ని రోజులు ప్రతిపక్షాన్ని ఎన్ని రోజులు మేము కనీసం మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చి ప్రతిపక్షం మీద మాట్లాడుతూ లెక్కుంటది. కానీ మీరు ఏది అడిగినా కూడా ప్రతిపక్షం. అదే బల్మూరు వెంకట్ గారిని మేము అడుగుతా ఉన్నాం, బల్మూరు వెంకట్ గారు, నీ ప్రతిపక్షాన్ని సవాల్ చేయడం కానీ నీకు దమ్ముంటే నువ్వు ఒకసారి అశోక్ నగర్ కానీ చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర కానీ యూనివర్సిటీ దగ్గర కానీ నువ్వు 46 జీవో రద్దు చేపిస్తా అని చెప్పి ఇప్పటికి కూడా నిరుద్యోగులను ఆయన వెనకాల తిప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఏమనంటే న్యాయపరమైనటువంటి వివాదాలు అడ్డొస్తాయని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మేము అడుగుతా ఉన్నాం, అసలు ఇంకెన్ని రోజులు కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం నిరుద్యోగులకు సహనం నశించిపోయింది. ఇంకా వాళ్ళు ఇస్తారు. రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్లలోనే నేను ఒక షాడిస్టిక్ బేస్ ఉన్నటువంటి వ్యక్తిని, ఒక హిట్లర్ని ఆదర్శంగా తీసుకున్నటువంటి వ్యక్తిని అని చెప్తున్నాడు. ఆయన మా సమస్యలు అర్థం చేసుకొని నోటిఫికేషన్ విడుదల చేస్తారని నమ్మకం కూడా మాకు లేదు. మాకు సహనం నశించిపోయింది. అసలు ఏం చేయాలన్నా అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో మరో నేపాల్, మరో బంగ్లాదేశ్ లాంటి ఉద్యమం ఖచ్చితంగా రాబోతున్నది. ఇప్పుడు నిరుద్యోగులందరూ, గ్రామంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా రోడ్లు ఎక్కేటటువంటి పరిస్థితి వచ్చింది. ఏం జరిగినా కూడా 100% రేవంత్ రెడ్డి గారు మాకెవరైతే హామీలు ఇచ్చినటువంటి అద్దంకి దయాకర్ గాని, బల్మూరు వెంకట్ గాని, రియాజ్ సార్ గాని, కోదండరామ్ సార్ గాని వీళ్ళే బాధ్యులు అవుతారు. ఎందుకంటే అన్న 20 మంది నిరుద్యోగులు చనిపోయారు. ఇప్పుడు మా అన్న గోపినాథ్ అన్న అన్నట్లు గత గవర్నమెంట్ లో 3 సార్లు మొత్తం 16,000, 18,000, 19,000 మొత్తం 16,000 అంటే 15,000కు ఒక ఉద్యోగం తక్కువ కాకుండా నోటిఫికేషన్ ఇచ్చింది పోలీస్ రిక్రూట్మెంట్ కి సంబంధించి. మరి 4 సంవత్సరాలు అయింది. 2022లో వచ్చినటువంటి నోటిఫికేషన్ 4 సంవత్సరాలు అవుతుంది. 19,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పి స్వయంగా డీజీపీ గారే చెప్తున్నారు. మరి 5,000 ఉద్యోగాలు ఎందుకు ఇస్తున్నట్టు, మిగిలిన ఉద్యోగాలు 14,000 ఉద్యోగాలు ఎందుకు ఇవ్వట్లేదు? ఒకసారి అంటారు బడ్జెట్ లేదని అంటారు. బడ్జెట్ లేకపోతే వీటన్నిటిని ఖర్చు ఎట్లా పెరుగుతున్నారు, మీ ఆస్తులు ఎట్లా పెరుగుతున్నాయని అంటే ఒక పక్క ట్రైనింగ్ సంబంధించిన గ్రౌండ్స్ లేవు అని చెప్పి వాళ్ళు అంటారు. మరి గ్రౌండ్స్ లేకపోతే గత గవర్నమెంట్ ఎట్లా ఇచ్చింది 19,000 మందికి సంబంధించి ఒకేసారి ఎట్లా ట్రైనింగ్ ఇచ్చింది అని చెప్పి మేము అడుగుతున్నాం. దానికి కూడా స్పష్టత ఉండదు. ఏమనంటే అరెస్టులు. మీరు చూడండి, నిరుద్యోగులు ఎక్కడ ధర్నా చేసినా శాంతియుతం పర్మిషన్ అడుగుతానేమో పర్మిషన్ ఇవ్వరు. పర్మిషన్ ఇవ్వకుండా ఎక్కడన్నా లైబ్రరీ దగ్గర వచ్చి ధర్నాలు చేస్తేనేమో వాళ్ళు సర్క్యులర్ విధించారు. ఇప్పుడు యూనివర్సిటీ కానీ చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర కానీ సర్క్యులర్ విధించారు. ఒక 5 మంది సీసీ కెమెరాలు అన్ని ఇక్కడ లైబ్రరీ దగ్గర సీసీ కెమెరాలు డైరెక్ట్ పోలీసు వాళ్ళకు లింకప్ అయి ఉన్నాయి. ఒక 5 మందిని నిలబడి ఏదైనా డిస్కషన్ చేసుకుంటే స్వయంగా పోలీసు వాళ్ళు వస్తారు, ఏం చేస్తారు అని చెప్పి అడుగుతారు. ఇంత దౌర్జన్యంగా నడుస్తుంది. ఇంకో విషయం ఏంటంటే చిక్కడపల్లి లైబ్రరీ దగ్గరకు ఒకవేళ మీరు రండి అన్న తెలుస్తుంది, డైరెక్ట్ లైవ్ తీసుకొని రండి. అక్కడ స్టూడెంట్స్ రూపంలో అక్కడ వాళ్ళని ఏమనుకుంటామంటే వాళ్ళు అస్పిరెంట్స్ అనుకుంటాం, కానీ అస్పిరెంట్స్ ఉండరు, ఓన్లీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు. నా చైర్ వెనకాల 2-3 సార్లు ఆయన చెప్పులు కూడా సరిగా లేవు. అటువంటి ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి వెనకాల కూర్చొని నా బుక్స్ చెక్ చేసి నేను ఫోన్ మాట్లాడేది అంత ఘోరంగా ఎంక్వైరీ. గత గవర్నమెంట్ లా అణచివేతను ఎప్పుడు ఇంత ఘోరంగా అరెస్టులు చేసి ఇంత నిర్బంధించలేరు. కానీ ఈ ప్రభుత్వంలో పోలీసులు సగానికి సగం పోలీసులు నిరుద్యోగులు ఎప్పుడు ఉద్యమాలు చేస్తారు, వాళ్ళ గ్రూప్లలో చూరి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎట్లా పరిస్థితి అనేది మొత్తం అబ్జర్వ్ చేయడానికైనా సగం మంది పోలీసులని పెట్టినటువంటి పరిస్థితి ఉంది.